హాయ్ ఫ్రెండ్స్, ఈ చల్లని క్లైమేట్కి నేనైతే మిరపకాయ కట్ బజ్జీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు మా వాళ్ళు. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉండే చిల్లీస్ తీసుకొని ఒక బౌల్ శనగపిండి, అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వామ్, 1/2 టీ స్పూన్ సోడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా గ్లాస్ లాగా ఉండే కంటైనర్లో పిండి వేసుకుంటే బజ్జీలు చాలా బాగా మునుగుతాయి. ఫుల్గా హీట్ అయిన ఆయిల్లో ఒక బజ్జీ తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత బజ్జీస్ని కట్టింగ్ అయితే చేసుకొని ఒక ప్లేట్లో అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని అయితే అందులో వేసుకొని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్లేవర్ కోసం మసాలా పౌడర్, సైడ్కి ఆనియన్ కట్ చేసుకొని టమోటా కెచప్ వేసుకుంటే కరకరలాడే కట్ బజ్జీ రెడీ.